రష్యా దేశంలో ఇలాంటి పరిస్థితి వస్తే నేను ఎప్పుడు అనుకోలేదు. మరి యుద్ధం ఎఫెక్ట్ వల్ల వచ్చిందో, మరి దేని వల్ల వచ్చిందో ఎవరికీ అర్థం కావట్లేదు ప్రెజెంట్. మన భారతదేశంలో పెట్రోల్ కొరత వచ్చినప్పుడు చూశాను బండ్లన్నీ ఇట్లా లైన్లో నుంచోవడం పెట్రోల్ కోసం. కానీ రష్యా దేశంలో పెట్రోల్ కోసం బండ్లన్నీ ఇట్లా లైన్లో నుంచోవడం ఫస్ట్ టైం చూస్తున్నాను. వెంకటేశ్వర స్వామి దర్శనం క్యూ లాగా చూసారా ఎంత పొడుగుందో లైన్. ఇక్కడ బల్బు కనిపెట్టినోడికి లైఫ్ సింహసీకట అయిపోయినట్టు ఇన్ని పెట్రోల్ బావులు పెట్టుకుని పెట్రోల్ కోసం రష్యా దేశం ప్రజలకి ఇబ్బందులు ఏంటి మామ? Приезжайте заправляться в Москву. మన ఇండియాలో పెట్రోల్ కొట్టడానికి ఇక్కడ మనుషులు ఎవరో ఉండరు. ఎవరు పెట్రోల్ వాళ్ళే ఫిల్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఇక్కడ చూసారా వర్క్ అవ్వట్లేదు అని రాశారు దాని మీద. ఈ బాబాయ్ చూడండి ముందు జాగ్రత్తగానే ఎంత పెద్ద క్యాన్ తీసుకొచ్చి దాంట్లో పెట్రోల్ నింపుకొని వెళ్ళిపోతున్నాడు. ఫ్యూచర్ ప్లానింగ్. ప్రపంచానికే పెట్రోల్ అమ్మే దేశంలో ప్రజలందరూ పెట్రోల్ కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ సమస్య పెట్రోల్ లేకపోవడం కదా, పెట్రోల్ చాలానే ఉంది. కాకపోతే అది రిఫైన్ అయిపోయి సరైన టయానికి సరైన ప్లేస్ కి చేరుకోలేకపోవడమే ప్రాబ్లం. అంటే ట్రాన్స్పోర్టేషన్. రష్యా దేశంలో పెట్రోల్ కాస్ట్ కూడా చాలా వరకు పెరిగింది. యుద్ధానికి ముందు 50 రూబుల్స్ ఉంటే యుద్ధం తర్వాత మాత్రం ఇప్పుడు ప్రెసెంట్ 64 రూబుల్స్ ఉంది. మీరుంటున్న ఊర్లో ప్రెసెంట్ లీటర్ పెట్రోల్ కాస్ట్ ఎంత ఉందో కమెంట్ లో చెప్పండి మామ. ఇంకా సాయంత్రం హాస్టల్కి వచ్చేటప్పటికి అందరూ బ్యాగులు పట్టుకుని రెడీ అయిపోతున్నారు. వెకేషన్ టైం కదా, సమ్మర్ హాలిడేస్. ఇంకా అందరూ ఇండియాకి బయలుదేరిపోతున్నారు. పాప అందరూ వెళ్ళిపోతున్నారు. చాలా బాధగా ఉంది. దాంతో పాటు చాలా హ్యాపీగా. బాధగా ఎందుకు ఉందంటే ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోతే సగం హాస్టల్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. మొన్నదాకా కిచెన్ క్లీనింగ్ హాస్టల్ క్లీనింగ్ అందరం కలిసి చేసేవాళ్ళం 4-5. ఇప్పుడు ఒకళ్ళిద్దరు చేయాల్సి వస్తుంది. అది కూడా వారానికి 2 సార్లు. హ్యాపీ విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత కిచెన్ లో వాష్రూమ్ లో షవర్ రూమ్స్ దగ్గర లైన్ తగ్గిద్ది అనమాట. అదే నాకు చాలా హ్యాపీ. ఎనీవే అందరికి హ్యాపీ జర్నీ మామ. బాయ్ 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 బాయ్.